ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు కోపంతో కాదు, అందరికీ మంచి జరగాలనే ఆలోచనతో. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఉన్న పిల్లలకి చాలా టాలెంట్ ఉంది. చాలా డ్రీమ్స్ ఉన్నాయి. వాటిని ఫుల్‌ఫిల్ కూడా చేసుకుంటున్నారు. కానీ ఎందుకో ఈ జనరేషన్ చెడిపోతుందనిపిస్తుంది. ఒక్క చిన్న సమస్య, అది కుటుంబంలో కానీ, లేకపోతే పని చేస్తున్న దగ్గర కానీ, ఒక సమస్య వచ్చిందంటే దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ సమస్యకు పరిష్కార మార్గం వెతకాలనే ఆలోచన కూడా రావట్లేదు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏదైనా సరే ఇన్‌స్టంట్‌గా పనులు జరిగిపోవాలి. కొంచెం కూడా ఓపిక అనేదే ఉండట్లేదు. దేనికైనా కూడా కాస్త టైం పడుతుంది అనే ఆలోచనే వాళ్ళకు రావట్లేదు. ఏ విషయంలోనైనా ఓడిపోయినా కూడా అస్సలు తట్టుకోలేకపోతున్నారు. కానీ ఓటమి అనేది ఒక లెసన్‌గా ఎందుకు పరిగణించట్లేదు? ఏదైనా విషయంలో మనము ఓపిక పట్టాలి అని పిల్లలకు చెప్పామనుకోండి, వాళ్ళు ఇంకా వెనకడుగు వేశామనే అనుకుంటున్నారు. ఓర్పు అంటే వెనకడుగు వేయడం కాదు. ముందుకు ఎలా వెళ్ళాలో దానికి కావాల్సిన శక్తిని మనము పోగు చేసుకుంటున్నామన్నట్టు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి నేను చెప్పేదేంటంటే, మన రిలేషన్స్‌లో కానీ, లేకపోతే చదువుకునే దగ్గర కానీ, ఉద్యోగంలో కానీ, ఓర్పు అనేది చాలా ముఖ్యం. నువ్వు ఓర్పుతో ఉంటేనే నీ విలువ పెరిగేది. చాలామంది ఇతరుల లైఫ్‌లతో కంపేర్ చేసుకొని, వాళ్ళని వాళ్ళే తక్కువ అంచనా వేసుకుంటారు. అలా ఎప్పుడు చేయకండి. మీకెంత టాలెంట్ ఉందో, మీకెంత బలం ఉందో మీకు మాత్రమే తెలుసు. అందుకే ముందు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు మారితే మీ జీవితం మారడమే కాదు, మన సమాజమే మారుతది. ఎప్పుడైనా సరే త్వరగా ఎదగడం కాదు, స్థిరంగా ఎదగడం నేర్చుకోవాలి. స్టెబిలిటీ అనేది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓర్పుతో ఉండే యువతే కదా మన దేశానికి అసలైన బలం.